ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసయ్య పలికిన మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 34, 35 మరియు 36 వచనాలను ధ్యానించుకుందాం. వారందరికి వెళ్ళి గిన్నెసరతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ మాటలు ధ్యానించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన ఒక విలువైన మాటలను మనం గమనిస్తున్నాం. ఆయన చేసిన అద్భుత కార్యములను మనము ధ్యానిస్తున్నాం. ఆయన అరణ్య ప్రదేశములో నుండి గిన్నెసరతు అనే తీరానికి ఆయన వచ్చి చేరుకున్నప్పుడు యేసు ప్రభువారు ఆయనతో 12 మంది శిష్యులు ఈ గిన్నెసరతు అనేటటువంటి ఆ తీరమున ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు అప్పటికే 5 రొట్టెలు 2 చేపలు తిన్న గుంపులో ఉన్న ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నారు అనే మాట అనేక మందికి వారు ప్రకటన చేశారు, తెలియచేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పొందిన మేలు నీ వరకే కాకుండా అనేక మందికి తెలియచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక పువ్వు అది వికసించిన తర్వాత దాని పరిమళము తన దగ్గర ఉంచదు. అనేక మందికి ఎలా అయితే తన సువాసన వెదజల్లుతుందో, దేవుని భక్తుడుగా నీ బాధ్యత కూడా దేవుడు అలాగే నీకు ఇచ్చి ఉన్నాడు. నీకు అనుకూలమైన వ్యక్తులకు కాదు, నీ చుట్టూ ఉన్న అందరికీ నీ పరిమళము, నీ ప్రేమ, నీ యొక్క సమర్పణ, నీకున్న భక్తి జీవితము, నీ సేవ జీవితం అందరికీ అంకితం అవ్వాలి. గిన్నెసరతు ఒడ్డులో ఉన్న ఆ ప్రాంత ప్రజల మనోభావము ఎంత గొప్పదో చూడండి. ఆ ప్రాంతంలో ఉన్న రోగులను, బాధను అనుభవించు వారిని, వ్యాధిగ్రస్తులను యేసయ్య వారి ప్రాంతానికి వస్తున్నాడని అందరికీ వారు తెలియచేయటం జరిగింది. ఆ సమాచారం విన్న ప్రజలందరూ యేసును చూడాలి, ఆయనను తాకాలి, ఆయన ద్వారా స్వస్థత పొందాలని ఎంతో ఆశయాలతో అనేక మంది వరుసగా యేసు ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అయితే యేసు ప్రభువారు అక్కడ ఎక్కువగా బోధించడము అనేది కాకుండా ప్రజల యొక్క ఆశయాలను చూస్తున్నాడు. వారు స్వస్థత పొందాలని కోరికతో ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. తన మీద ఒక అపారమైన విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వారు చేరుకొని ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో యేసయ్య మాట వింటున్న మీరు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మీ ఆశయాలు ఏమిటి, మీ కోరికలు ఏమిటి? గిన్నెసరతు ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క హృదయాంతరంగంలో ఉన్న బాధ ఏమిటి అంటే, అయ్యా మేము మీకు ఇబ్బంది పెట్టము, మీరు ఒక చోట కూర్చుంటే మీ వస్త్రపు అంచును చెంగును మాత్రమే ముట్టి మేము వెళ్ళిపోతామయ్యా అని బ్రతుములాడుతున్నారు. సరే అని చెప్పి యేసు మౌనంగా తన ఒక ప్రదేశంలో
ఒక చోట కూర్చుని ఉంటే జనులందరూ కూడా తన చుట్టూ వరుస క్రమంలో వచ్చి తన వస్త్రపు చెంగు ముడుతున్నారు. తనను ముట్టిన ప్రతి ఒక్కరూ బాగుపడుతున్నారు. అద్భుతం కదండి. యేసయ్యను తాకినప్పుడు ఒకనొకప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. గెన్నెసరెతు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆ మాటను ఆ హృదయానికి తాకింది కనుక వారును నీ వస్త్రపు చెంగు మాత్రమే మాకు ముట్టనివ్వండి, అది ముట్టి మేము బాగుపడుతామని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి తన వస్త్రపు చెంగు ముడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు, వివిధమైన రోగులు, వివిధమైన కష్టాల్లో ఉన్నవారు బాగుపడుతున్నారు. ఈరోజు సమాజం చూస్తున్నప్పుడు యేసు దగ్గరికి వచ్చిన వారికి సమాజము ప్రోత్సహించట్లేదు, ఆటంకాలు చేస్తుంది. మీరు అందులో దిగకండి, ఆ యేసయ్యను నమ్మకండి, నమ్ముకుంటే వెలివేస్తాం, మీ రోగాలతో చచ్చిపోండి కానీ వెళ్ళకండి అంటుంది నేటి సమాజం. కానీ గెన్నెసరెతు ప్రాంతంలో 2024 సంవత్సరాలకు పూర్వము ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజలు అక్కడ ఉన్నారంటే, ఎక్కడెక్కడున్న రోగులను, వ్యాధిగ్రస్తులను, బాగులేని వారిని తామే స్వయంగా యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, బాగు చేయగలిగిన వారు మీరు, నేను, మనము కాము. బాగు చేయగలిగిన వాడు యేసు ప్రభువారు. కేవలము తన యొద్దకు ప్రజలను నడిపించగలిగితే, కేవలము తన యొద్దకు ప్రజలు రాగలిగితే ఆయన అద్భుతాలు చేస్తాడని చెప్పగలగాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి యేసయ్య ఎప్పుడు త్రోసివేయడు కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరు తమ కష్టబాధలు చెప్పుకుంటున్నారో యేసయ్య వారందరికీ ఆరోగ్య బలమును, స్వస్థత, సమాధానం ఇచ్చేవాడు. ఆకలి గునిన వారికి తృప్తినిస్తున్నాడు, వ్యాధిగ్రస్తులకు బాగు చేస్తున్నాడు, విరిగి నలిగిపోయిన జీవితాలను ఆయన సరిచేసి బాగు చేస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని కట్టగలిగేవాడు యేసు ప్రభువారు. ఉదయకాశములో యేసయ్య దగ్గరికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని విషయంలో నిర్లక్ష్యం ఎందుకు, అవిశ్వాసం ఎందుకు? నిర్లక్ష్యం చేయొద్దు, అవిశ్వాసివి కావద్దు. విశ్వాసంతో ప్రభు దగ్గరికి నువ్వు రా, నీ ఇంటి వారు రండి. మీ బంధువు, మిత్రులు, స్నేహితులు ఎవరైనా అనేకమైన కష్టాల్లో, బాధల్లో నలిగిపోతున్నట్లయితే గొప్ప అవకాశం. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ విశ్వాసమని పెట్టుబడి పెట్టి మనంతర మనమే ప్రభు దగ్గరికి వెళ్ళగలిగితే యేసు ప్రభువారు మన జీవితంలో ఉన్న ప్రతి బాధ నుంచి విడిపించగలడు. ఆయన మనకు స్వస్థత ఇవ్వగలడు. ఆశ్చర్య కార్యములు మన బ్రతుకుల్లో ఆయన చేయగలడు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, ప్రతి బిడ్డలు దేవుని యొక్క వాక్యానుసారంగా తన యొద్దకు రావాలి. తన యొద్దకు వచ్చిన వారికి ఆయన దీపిస్తాడు. ప్రవక్త యెషయా ద్వారా అంటున్నాడు, దాహం కొనిన వాళ్ళారా నా యొద్దకు, నీళ్ళ యొద్దకు రండి, ఏమి ఇయ్యకయే మీరు ద్రాక్షరసమును అలాగే ఆహారమును భుజించుడి. ఆహారము కాని దాని కొరకు ఎలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చెయ్యని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎలా వ్యయపరచెదరు? ఈరోజు చాలామంది వేల రూపాయలు పోసి సామాన్యమైన మనుషులను నమ్ముకొని బాగుపడాలని, కుటుంబం బాగు చేయాలని, ఎన్నో విషయాలు మంచి జరగాలని ఆరాటపడుతున్నారు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏమి ఇయ్యకయే నీ విశ్వాసం మాత్రం ప్రభు మీద ఉంచితే
ప్రభు తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగేవారు, నువ్వు విశ్వసిస్తున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ దినము దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో విశ్వాసముతో ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. తన యందు విశ్వాసం కలిగి ఉండడానికి సిద్ధపడుతున్నారా? ఇష్టపడుతున్నారా? దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రభు మనను సహాయము చేయనుగాక. తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థనలో వెళ్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి బిడలో విశ్వాసముతో ప్రభును అడుగుదాం. విశ్వాసంతో ప్రభును మనం వేడుకొందాం. విశ్వాసముతో మన ప్రభు దగ్గర మనము రండి సేవలో ప్రార్థించుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ మహోన్నత నామానికి మహిమపరుస్తున్నాను తండ్రి. వాక్యమైన నీ విడలు ఎవరు ఎంత దూరమైన భారమైన ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా మీ వద్దకు వచ్చి మీ మాటల ద్వారా తాకబడుటకు, మీ విశ్వాసములో జీవించుటకు ప్రతి బిడలకు సహాయం చేయండి. ప్రతి బిడల జీవితాల అద్భుతాలు జరిగించండి. మీ యొక్క కృపహస్తము ప్రతి బిడలకు అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని, ఈ దినము గొప్ప కార్యములు ప్రతి బిడలు చూచుటకు భాగ్యం నిమ్మని, అనుభవించడానికి కృపనిమ్మని ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి. మీ నామానికి మహిమ కలగాలి. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మమ్మను దర్శించినలకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.